ప్రియులైన మీ అందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దినము చాలా ప్రత్యేకమైన దినము. సర్వ మానవాళి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యవ్వన జీవితాన్ని, తన పరిశుద్ధ రక్తాన్ని మనందరి కొరకు కలువరి శిలువ మీద తన రక్తాన్ని కార్చిన రోజు, తన ప్రాణాన్ని పణముగా పెట్టిన రోజు. ఇదే రోజు గనుక 2025 సంవత్సరాల క్రితము రాకపోయి ఉంటే మనందరికీ మన జీవితాల్లో చాలా నష్టాలు జరిగి ఉండేవి. ఎంత సంతోషము, సమాధానము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము ఇవేవి కూడా మనకు దొరికేవి కాదు. ఇప్పటికీ చాలా మంది ప్రజలు భూమి మీద వీటిని కోల్పోతూ జీవిస్తున్నారు. అందుబాటులో ఉన్నప్పటికీ కూడా అర్థం కాక పెడార్థాలతో, విపరీతమైన అనాలోచితమైన జ్ఞానముతో, వాదించే జ్ఞానముతో మనశ్శాంతిని అంతటినీ దూరం చేసుకుంటున్నారు. యేసు ప్రభు సిలువ మోసాడు. యేసు ప్రభు సిలువను ఎక్కాడు. యేసు ప్రభు సిలువను సహించాడు. ఈరోజు దేవుని ఆత్మ నడిపింపు మేరకు నన్ను కొన్ని మాటలు మీతో పంచుకొనివ్వండి. చాలా మందికి ప్రభు ఎందుకు ప్రాణం పెట్టాడో తెలియక అనేక రీతులుగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ రోజున మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది సిలువను గూర్చిన మాట, యేసును గూర్చిన మాట. సువార్తను గూర్చిన మాట, దేవుని రాజ్యానికి సంబంధించిన మాట, మరియు దేవుని రాజ్యానికి సంబంధించిన జ్ఞానం, పరలోకానికి సంబంధించిన జ్ఞానం. అసలు సిలువ చాలా మంది వివరించే వర్ణనలు బాధాకరంగా ఉంటాయి. ఆ సిలువను అర్థం చేసుకునేటటువంటి ఒక జ్ఞానాన్ని మీకు ఈ రోజున అందిస్తా. అడ్డుగాను నిలువుగాను ఉండేటటువంటి 2 కొయ్యలే. సిలువ కర్ర కొయ్యలే, కానీ ఆ సిలువ మీద ఉన్న వ్యక్తి, ఆ సిలువ మీద తన రక్తాన్ని కార్చిన వ్యక్తి, ఆ సిలువకు మేకులతో కొట్టబడిన వ్యక్తి, తన తలకు ముండ్ల కిరీటాన్ని పెట్టుకున్న వ్యక్తి ప్రజలు పెట్టారు. ఆయన పెట్టుకోలేదు, అది ప్రజలే మేకులు కొట్టారు. అలాగే బహుభారమైనటువంటి ఆ సిలువను మోస్తూ కూడా, ప్రాణం పోతున్నప్పటికీ కూడా, రక్తం కారుతున్నప్పటికీ కూడా, బాధ ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కరిని తనకి కొరడాలతో కొడుతున్న వారిని కానీ, తనని హింసిస్తున్న వారిని కానీ, దూషిస్తున్న వారిని కానీ, ఎగతాళి చేస్తున్న వారిని కానీ, అది అన్యాయమైన తీర్పు అయినప్పటికీ కూడా ఆ ప్రభు
ఎవరిని ఎక్కడ దూషించుకున్నా, హింసించుకున్నా, సిలువను వదిలేసి పారిపోకున్నా, శిష్యులైతే యేసుప్రభుని వదిలేసి పారిపోయారు, కానీ యేసుప్రభు సిలువను వదిలేసి పారిపోలేదు. సహించాడు, భరించాడు, బాధ అనుభవించాడు. ఎందుకో తెలుసా? ఆ రోజు ఆయన అలాంటి మరణం అనేది పొందకపోతే ఈ సర్వలోకానికి రక్షణ దొరికేది కాదు. చెప్తున్నా కదా, అనేకమైన సంగతులు ఉన్నాయి. ఒక 7 ప్రాముఖ్యమైన సంగతులు గుడ్ ఫ్రైడే సందర్భంగా నేను మీకు తెలియచేయాలని పరిశుద్ధాత్మ నింపుదలతో, నడిపింపుతో, అభిషేకపు బలముతో, పరిశుద్ధాత్మ ప్రత్యక్షత, ప్రభువును గూర్చిన ప్రత్యక్షత, దేవుని కుమారుని గూర్చిన ప్రత్యక్షత జ్ఞానముతో మీ ముందుకు వస్తున్నా. శిలువ విలువ ఈ రోజున మనం తెలుసుకోవాలి. దానికి కొన్ని విలువలు ఉన్నాయి. ఎందుకంటే అలాంటి మరణాన్ని ఎవరు ఇష్టపడలేదు. ఏమండి, మిమ్మల్ని ఎవరైనా మనలో ఎవరినైనా సరే శిలువకు యేసు ప్రభు పొందిన మరణంలాగా పొందడానికి ఎవరైనా ఇష్టపడతారా? హ్యాపీగా. ఈరోజున చాలామంది ధనవంతులు ఏం చేస్తున్నారంటే మెర్సీ కిల్లింగ్, అంటే మేము గిలగిల కొట్టుకోకూడదు, మా రక్తం బయటపడకూడదు, మాకు సూదులతో, మేకులతో, కత్తులతో కొయ్యకూడదు, ఆపరేషన్లు జరగకూడదు, కాళ్ళు చేతులు గిలగిల ఆడించుకోకూడదని మెర్సీ కిల్లింగ్కి కొంతమంది ధనవంతులు జాయిన్ అయ్యి స్లోగా వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు ధనవంతులు. కానీ ఇక్కడ ప్రభు ధనంగా పెట్టాడు ప్రాణాన్ని, పణంగా, క్రయధనముగా, పాప విమోచన కొరకు క్రయధనముగా. అంటే దీంట్లో చాలా వస్తాయి. మనిషి చేసిన పాపం, ఆ మనిషిలో ఉన్న పాపం బయటికి పోవాలి అంటే ఆ మనిషి చేసిన పాపానికి శిక్షగా, వెలగా ప్రభు యొక్క ప్రాణం శిలువ మీద పెట్టబడింది. రోమియులు పరిపాలించేటటువంటి కాలంలో రోమా సామ్రాజ్యం అనేది ప్రపంచ చక్రవర్తి, రోమా దేశాన్ని పరిపాలించే రాజు. ఇప్పుడు ప్రపంచ అధినేత అమెరికా అధ్యక్షుడు. అలాగే ఆ రోజుల్లో రోమన్స్ గవర్నమెంట్ ఉండేది. యేసు ప్రభువును గూర్చిన పంచాయతీలు బోలు జరిగాయి. న్యాయసభల్లో నిల్చున్నాడు ఆయన బోనులోనూ ఉన్నాడు, న్యాయస్థానపు బోన్లో కూడా ఉన్నాడు. ఏ పాపం చేయనప్పటికీ, ఏ పొరపాటు లేనప్పటికీ, ఏ దోషం లేనప్పటికీ బలి అవ్వాలి అంటే, క్రయధనముగా తన ప్రాణం వెల చెల్లించాలి అంటే ఆ రకంగా ఆ ప్రాసెస్లో వెళ్ళాలి. కాబట్టి ప్రభు సిలువను మోసాడు, సిలువను ఎక్కాడు, సిలువను సహించాడు. ఇందులో ప్రాముఖ్యమైన విలువ కలిగిన సంగతులు ఈరోజు ఎవరైనా ఈ వాక్యాన్ని వింటున్న వారు ఎవరైనా సరే, వారు ఏ ప్రాంతానికి, ఏ ప్రదేశానికి, ఏ రకమైనటువంటి వ్యవస్థల్లో, విశ్వాసాల్లో ఉన్నప్పటికీ ఈ మాటలు మీరు ప్రేమతో అర్థం చేసుకోవాలని ప్రభు పక్షాన మీకు
తెలియదు. ఎందుకంటే సర్వమానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, ఒకరి కొరకు కాదు, సర్వమానవాళి కొరకు. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి, వినాలి, తర్వాత గ్రహించాలి. నీకు దేవుడు ప్రేరేపిస్తే గ్రహిస్తావు, లేకపోతే విడిచిపెడతావు, తప్పేం లేదు. ఒక అవకాశం. ఇందులో నష్టమేం లేదు. నీ ఉనికి కోల్పోవడం లేదు, నీ ఆస్తి కోల్పోవడం లేదు, నీ పరువు కోల్పోవడం లేదు, ఏది కోల్పోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఇది ఒకవేళ ఈ జ్ఞానాన్ని నువ్వు అంగీకరిస్తే ఇంకా కోల్పోయినవన్నీ నీకు కలుగుతాయి. కోల్పోయిన మనశ్శాంతి కలుగుతుంది, కోల్పోయిన ఐక్యత కలుగుతుంది, చాలా విషయాలు దేవుడు తీసుకొస్తాడు జీవితాల్లోకి. కోల్పోయిన పరిశుద్ధత కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. దేవుడు మాటలు ఊరకనే చొక్కాలు చింపుకోకండి, ఊరకనే నోళ్ళు వాడుకోకండి. కాబట్టి దయతో ఈ మాటలు వింటున్న ప్రతి మనుష్యులకు, స్త్రీలకు, పురుషులకు, యవనస్తులకు అందరికీ కూడా మీరు ప్రేమగా ఒక అరగంట, అర్ధగంట ఈ మాటలు వినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెంబర్ 1, శిలువలో ఉన్నటువంటి విలువలు ఈ రోజున నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయము 1-4 వచనాల్లో చాలా మాటలున్నాయి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. హల్లెలూయా. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని యొక్క సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండెను. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనిడి. మీరు పాపముతో పోరాటంలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. హల్లెలూయా. ఈ 4 మాటలు నేను చదివాను. డేటా ఇప్పుడే వీక్ అవ్వాలా? హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హెల్ప్ మీ ఓ లార్డ్. ఇక్కడ మనం గమనిస్తున్న విషయం ఏంటంటే, ఆయన శిలువను సహించి అనే మాట ఇక్కడ రాయబడ్డది. శిలువను ఎలా సహించాడంటే, ఇంతకుముందే చెప్పాను 3 మాటలు. ఆయన శిలువను మోసాడు, శిలువను ఎక్కాడు, శిలువను సహించాడు. శిలువ అనగా అవమానమును సహించుట. ఏంటట? అవమానమును సహించటం. హల్లెలూయా. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టడం. అలాగే వ్యతిరేకతను, తిరస్కారాన్ని ఓర్చుకోవటం. ఇది ఎవరికైనా సాధ్యమేనా చెప్పండి?
యేసు ప్రభు సిలువెక్కినప్పుడు యేసు ప్రభు దాహమే ఏలి ఏలి లామా సబక్తాని అని అనేటప్పుడు అరే ఏలి అని పిలుస్తున్నాడు రా, ఆ ప్రవక్త వచ్చి కాపాడతారేమోరా. ఇంకొక దొంగ అంటున్నాడు, నీకు నువ్వు కాపాడుకొని మమ్మల్ని కాపాడవచ్చు కదా అంటున్నాడు. హల్లెలూయా. ఇలాంటి మాటలు నిజంగా ఆయనకు అవమానమే. ఇంకొక దగ్గర నువ్వు రాజువా అన్నాడు. తర్వాత ఇంకా నిందలేవో వేశారు. ఆయన చేసిన తప్పిదం ఏంటో అర్థం కావట్లేదు. ఆయన చేస్తున్నటువంటి యాగం ఏంటో వారికి అర్థం కావట్లేదు. కాబట్టి ఒక మంచిని మనం చేయబోయేటప్పుడు ఎన్నో అవమానాలు, ఎన్నో తిరస్కారాలు, ఎన్నో వ్యతిరేకతలు మన జీవితాల్లోకి ఎదురవుతాయి. గుర్తుపెట్టుకోండి. నువ్వు దీవించబడే ముందే నీ జీవితంలో ఒక గొప్ప కార్యం జరగకపోయే ముందే, ఈ లోక రక్షణార్థమైన గొప్ప కార్యం జరగక ముందే యేసు ప్రభు ఈ వ్యతిరేకతను నిర్లక్ష్య పెట్టాడు, తిరస్కారాన్ని నిర్లక్ష్య పెట్టాడు, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, ఓర్చుకున్నాడు, సిలువను సహించాడు. ఇది యేసు ప్రభు చేసినటువంటి పని. ప్రజలారా, ఇది యేసు ప్రభు యొక్క గొప్పతనం. ఇలా ఎవరైనా అసలు వాళ్ళకి ఒక పిచ్చి పట్టింది. తను ఎలాగైనా చంపేయాలని ఒక కసికొచ్చారు, ఒక నిర్ణయానికి వచ్చారు, ఒక ప్రణాళికకు వచ్చారు, ఒక కుట్రకు వచ్చారు. అదొక పిచ్చి. ఆయన చంపేసిన తర్వాత వాళ్ళకి నిద్ర పట్టలేదు, చంపక ముందు నిద్ర పట్టలేదు. ఎన్నో రకాలుగా ఆయన అవమానించి, వ్యతిరేకించి, విమర్శించి ఆ ప్రాణాన్ని విసికించారు. అతను సహించాడు. ఈ రోజున సిలువ అంటే 2 కొయ్యలు మాత్రమే కాదండి, 2 కర్రలే కాదండి. సిలువ అంటే అవమానాన్ని నిర్లక్ష్యం చేయటం, వ్యతిరేకతను, తిరస్కారాన్ని సహించటం. ఇలా ఎవరైనా చేయగలరా? ఎక్కడ లేనన్ని ఇగోలన్నీ, పిలకలన్నీ టచ్ అయిపోతాయి కదా, బీపీ, షుగర్ కలిసిపోయినట్టుగా. ఈయన్ని చంపడానికి అందరూ ఒకటే, శత్రువులు అందరూ మిత్రులు అయిపోయారు. యేసు ప్రభుని చంపడానికి శత్రువులు అందరూ మిత్రులు అయిపోయారు. చంపగలిగారు కానీ 3వ దినాన్నే తిరిగి లేచిపోయాడు. మనిషి ఎంతగా విజయాన్ని పొందుకోగలడు దేవుడి మీద? అది తప్పే. మనిషి ఆవేశం, ఆక్రోశం, మనిషి అవమానం, వ్యతిరేకత, నింద, తిరస్కారం కొద్ది కాలమే పనిచేస్తానికి. మీరు కూడా మనం కూడా తెలుసుకోదగ్గ విషయం ఏంటంటే, వాళ్ళు విమర్శించే వాళ్ళని విమర్శించనివ్వండి. వ్యతిరేకులు వ్యతిరేకంగానే ఉంటారు. తిరస్కారాన్ని మీరు సహించుకోవాలి, వాళ్ళ గురించి పట్టించుకోకూడదు. నా జీవితంలో అయితే నేను వాళ్ళ కొరకు పట్టించుకోను.
ఏమనుకున్నప్పటికీ నువ్వు చేసేది మంచి పని అయ్యేటప్పుడు నువ్వు వాటన్నిటిని పట్టించుకోకూడదు. వాళ్ళకి దూరంగా ఉంటాం, వాళ్ళ దగ్గర చేర్చుకోం. ఎందుకంటే కీడు చేసేవాడిని మన మీద తీసుకొచ్చి పెట్టుకోవాలి. కీడు వీడు ఎప్పుడు కూడా వాడి జీవితం అంతా మన పట్ల వ్యతిరేకత చూపిస్తుంటే, తిరస్కారాన్ని కనపరుస్తుంటే, ఎప్పుడు మనల్ని అవమానిస్తూనే ఉంటే వాడితో మనకు పని ఏంటి? సిలువను దేవుడు ఎల్లకాలం మొయ్యలే. ఆ టైంలో మోసాడు, తర్వాత ఆయన రాజుగా లేచిపోయాడు, ప్రభువుగా దేవుడిగా నిరూపించుకున్నాడు. చావులో మనం ఉన్నాం కాబట్టి, సంఘంలో మనం ఉన్నాం కాబట్టి, ఆయన రక్తంతో కడగబడ్డాం కాబట్టి, కొనబడ్డాం కాబట్టి, ఆ శిలువ విలువలతో మనము బ్రతకాలి. యేసు ప్రభు శిలువ జీవితం మనకి నేర్పిస్తున్నాయి. కాబట్టి ప్రియులారా, శిలువ అనగా అవమానము, తిరస్కారము, వ్యతిరేకత, విసుగు, ప్రాణానికి విసుగు పుట్టిస్తాయి, ప్రాణానికి విసుగును పుట్టిస్తాయి. ఇవన్నీ కూడా ఏం చేయాలి అంటే ప్రక్కన పెట్టాలి. వీటన్నిటిని డోంట్ కేర్ అబౌట్ దట్. అది ప్రతి ఒక్కరు కూడా మనం గమనించుకోవాలి. రెండవదిగా అంటే అక్కడ చూస్తున్నాం కదా, అక్కడ అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో అనుభవాలు ఇవన్నీ. 2 కొరింథీ పత్రికలో కూడా అదే చెప్తాడు ఆయన. 11వ అధ్యాయంలో 25వ వచనంలో మనం చూస్తాం, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింపగలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదల్లోను, దొంగలు, ఇంటోళ్ళు, ఊరోళ్ళు, వాడోళ్ళు, అందరూ కూడా బయటోళ్ళు, ఆపదల్లోను, నా స్వజనులైన ఆపదల్లోను, అన్యజనుల వలన ఆపదల్లోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదల్లోను ఉంచిని. చూసారా? అది ప్రయాసతోనూ, కష్టములతోనూ, తరచుగా జాగరణముతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసముతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. ఇంటోళ్ళు, ఊరోళ్ళు, వాడోళ్ళు, అన్యులు, దొంగలు, ఆకలి, కష్టము, ఉపవాసము, దిగంబరత్వము, సరైన వసతులు లేకపోవడం, సరైన వనరులు లేకపోవడం, సొంతోళ్ళు, బయటోళ్ళు, వీళ్ళందరూ కూడా సముద్ర ప్రయాణంలో, నది ప్రయాణంలో ఆటంకాలు, ఇలాంటివన్నీ కూడా నేను చాలా ఎదుర్కొన్నాను. కాబట్టి ప్రియులారా, సిలువ అంటే అవమానం, సిలువ అంటే తిరస్కారం, వ్యతిరేకత. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే భరించాలి. నెంబర్ 2, మొదటి కొరింథీ పత్రికలో 9వ అధ్యాయంలో 25వ వచనం నుంచి 27వ వచనం వరకు ఈ మాటలుంటాయి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడవలనని పరుగెత్తువాడను కాను, గాలిని కొచ్చినట్టు నేను పోట్లాడుట లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోబరుచుకునుచున్నాను. రెండవదిగా సిలువ అంటే నలగగొట్టబడ్డం. 39 కొరడా దెబ్బలు వీపుని దున్నేశారు. యేసు ప్రభు యొక్క శరీరాన్ని దున్నారు, కొరడా దెబ్బలతో దున్నారు. చాలా బాధాకరం.
ఆయన గాయపరచబడ్డాడు, కానీ ఆయన గాయము వల్ల మనకి స్వస్థత కలుగుతున్నది. హల్లెలూయా. అది కూడా మన మేలుకే, అది కూడా మన మేలుకే. ఇక్కడ అంటున్నాడు క్రైస్తవ్యం అంటే నలగొట్టబడ్డం అంటే నలగొట్టబడి బానిస బతుకు బ్రతకడం కాదు. ఇందులో పోరాడాలి, మంచి పోరాటం పోరాడాలి అని చెప్తున్నాను. నేను మంచి పోరాటం పోరాడాను, తుదకు విశ్వాసాన్ని నేను కాపాడుకున్నానయ్యా, నా పరుగు తుదముట్టించితిని. తిమోతి పత్రిక రాస్తాడు శిష్యుడికి. 2వ తిమోతి పత్రిక 4-7 మాటలుంటాయి. జీవ కిరీటమే ఇంకా నా కొరకు దాచిపెట్టబడి నేను ప్రభు దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది. ఇంకా నేను ఇక్కడ సాధించాల్సింది ఏమీ లేదు. ఇంకా పొందుకోవాల్సింది, అందుకోవాల్సింది, సాధించుకోవాల్సింది నా తండ్రితోనే. ఎక్కడ నా పని అయిపోయింది ఇంకా. కానీ నేను ఎలా బ్రతికానో తెలుసా? పోరాడుతూ బ్రతికానయ్యా, నలుగుగొట్టబడ్డానయ్యా, శ్రమ పడ్డానయ్యా. శిలువ అంటే, క్రైస్తవ జీవితం అంటే అది సులువుగా బ్రతకటం కాదు, సుఖముగా బ్రతకటం కాదు. ఏమండి, పౌలు గారు చెప్తున్న మాటలేంటంటే పరుగెత్తాల పందెం, మన ముందు పందెం ఉంది, పందెములో మనం ఉన్నాం. అటు అన్యులు పరిగెడుతున్నారు, ఇటు మనము పరిగెడుతున్నాం. కానీ వాళ్ళకి దక్కంది ఏంటంటే అక్షయమగు కిరీటం దక్కదు వాళ్ళకి. ఎవడు పరుగు వాడు పరిగెత్తనేవ్వండి. నువ్వు పరిగెడితే నువ్వు అలిసిపోతావు తప్పించి, కానీ నువ్వు పరిగెడితే అవతల వాడు అలిసిపోడు కదా. ఎవడు పరుగులో వాడే అలిసిపోతాడు. ఎవడు పరుగులో వాడు తేలిపోతాడు, ఎవడు బహుమానం వాడు పొందుకుంటాడు. కాబట్టి శిలువ యొక్క విలువ తెలిసిన వాడు మితముగా ఉంటాడు, మితిమీరిపోడు, మితముగా ఉంటాడు, రెచ్చిపోడు, చాలా మౌనంగా ఉంటాడు. కానీ పరిగెడుతూనే ఉంటాడు. పరిగెడితే ఏం మాట్లాడగలమండి? పరిగెడుతూ మాట్లాడితే చేస్తారు తెలుసా? పరిగెట్టేటప్పుడు మాట్లాడకూడదు, మాట్లాడటానికి అవకాశం కుదరదు. ఇది క్వాలిటీస్ ఆఫ్ ద క్రాస్. ఇప్పుడు మనము ఏం చేయాలి అంటే పోరాడాల. అలాగే ఈ పోరాటంలో నీ శరీరంతోనే నువ్వు పోరాడాలి, నీ శరీరంతో నువ్వు పోరాడాలి, నీ శరీరాశలు నువ్వు గెలుచుకోవాలి. ఉదాహరణకి యవ్వనంలో అంటే వృద్ధాప్యం వచ్చేంత వరకు, అనగా ఒక 70, 75 or 80 years వచ్చేంత వరకు మనిషికి స్వాభావికంగా శరీర కోరికలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. చాలా మంది తప్పులు చేసేది ఏంటంటే ఈ శరీరాన్ని ఇంటిలో సరి అయినటువంటి సదుపాయాలు దొరకటం లేదని బయట పొరపాట్లు చేస్తున్నారు. అవి చాలా మందికి అలవాటు అయిపోయింది. ఇంటి దగ్గర సరైనటువంటి సుఖం దొరకటం లేదని బయట అయితే దొరుకుతుందని. కానీ అది ఎంత చిక్కులు తీసుకొస్తుందో, అది ఎంత శ్రమ తీసుకొస్తుందో, అది ఎంత కుటుంబానికి ఎడబాటు తీసుకొస్తుందో, పిల్లలకి శాపాన్ని తీసుకొస్తుందో ఎరగాలి. ప్రపంచంలో అవకాశాలు బోల్డు. శరీర సుఖాలకి ఈ లోకం పెద్దపీట వేసి పెట్టింది. స్త్రీని ఆకర్షణగా పెట్టింది. కానీ
శరీరాన్ని నలగొట్టుకోవడం ఏంటంటే, అలాంటి ఆశ కలిగినప్పుడు నీకు సరైనటువంటి ఆదరణ ఇంటి దగ్గర లేకపోయినా సరే, నీకు నువ్వు శరీరాన్ని శిక్షించుకోవాలి. అంటే నలగగొట్టుకోవాలి, స్వాధీనపరుచుకోవాలి, తొందరపడకూడదు, నీ మనసుకు కళ్యాణి పెట్టుకోవాలి. అంతే, నీ జీవితాన్ని అలాగ దేవుడు నడిపించుకెళ్తాడు. అంతే. ఇది సిలువ విలువ, కుటుంబ విలువలు ఉన్నాయి, సిలువ విలువలు ఉన్నాయి, సేవ విలువలు ఉన్నాయి, సేవకుని విలువలు ఉన్నాయి, దేవుని రాజ్యపు విలువలు ఉన్నాయి, రక్షణ గూర్చిన విలువలు ఉన్నాయి, పరిశుద్ధతను గూర్చిన విలువలు ఉన్నాయి. దేవునికి ఇచ్చే విలువలు ఉన్నాయి. There are so many qualities in the cross, values. ప్రియులారా, శరీరాన్ని నలుగగొట్టుకోవాలి, శరీరాన్ని నలుగగొట్టుకోవాలి. పోరాడాలి విశ్వాసాన్ని. అలాగా లేకపోతే నీతి, నువ్వు ఎప్పుడైతే విశ్వాసం కోల్పోయావో నీతిని కోల్పోయావు, నీతిని ఎప్పుడైతే కోల్పోయావో పరిశుద్ధతను కోల్పోయావు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఆ విశ్వాసమే కోల్పోతే నీతే పోయింది. అన్ని ఆ ప్రభునందు విశ్వాసం ఉన్నంత వరకు వాడికి నీతి ఉంటుంది. ప్రభునందు విశ్వాసం ఎప్పుడు కోల్పోతాడో వాడి నీతిని కోల్పోయినట్టే, పరిశుద్ధతను కోల్పోయినట్టే. కాబట్టి మంచి పనులు చేయమన్నాడు దేవుడు. మంచి పనులు చేయాలి అంటే చెడ్డవాటికి దూరంగా ఉండాలి కదా. దాన్నే శరీరాన్ని నలుగగొట్టుకోవడం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేకపోతే భ్రష్టులం అయిపోతాం. చెప్తున్నా కదా, అక్కడే భ్రష్టులం అయిపోతాం అంట. ఇలాంటి విలువలతో కూడినటువంటి జీవితాన్ని మనం జీవించాలి. మూడవ మాటగా, సిలువ అంటే సమర్పణ జీవితం, బలి అవ్వటం, చనిపోవటం. పౌలు గారు అంటారు కదా గలతీ పత్రికలో, ఇంకా జీవించేవాడును నేను కాను, నేను యేసుతో పాటే సిలువ వేయబడ్డాను అని కొంచెం చక్కని మాట్లాడిన పలికాడు. గలతీ 2:20 ఏమంటాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అంటే క్రీస్తులాగానే నేను సిలువ మోస్తున్నాను, క్రీస్తులాగానే సిలువను ఎక్కుతున్నాను, క్రీస్తులాగానే సిలువను సహిస్తున్నాను. అంటే క్రీస్తులాగా నేను సిలువ వేయబడ్డాను. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవిస్తున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే సమర్పించుకున్నాడు, అప్పగించుకున్నాడు. ఎవరు? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు శిలువ మరణానికి నన్ను ప్రేమించి నా కొరకు అప్పగించుకున్నాడయ్యా, నీ కొరకు అప్పగించుకున్నాడయ్యా. ఈ మాటలు వినండి అయ్యా, ఈ మాటలు వినండి. ముందు ఈ మాటలు విని కాస్త అయినా కొద్దిగా అయినా తెలుసుకోండి. సిలువ సువార్త కొరకు, క్రీస్తు సువార్త కొరకు, యేసు ప్రభు కోసం తెలుసుకోండి. కాస్తనే తెలుసుకోండి అయ్యా. నేను నెత్తి నోరు కొట్టుకొని మీకు బ్రతిమాలుకుంటున్నాను. తొందరపడి దాడులు చేయకండి, తొందరపడి ప్రాణహాని చేయకండి, తొందరపడి దూరం అవ్వకండి. అందరము ఒక దగ్గర భూమి మీద బ్రతకాల్సిన వాళ్ళమే. చనిపోయినంత వరకు ఈ భూమే మనల్ని భరించాలి. ఈ భూమి దేవుడు సృష్టించాడు, దేవుడిది. మనమే రకరకాలుగా జీవిస్తున్నాం తప్ప దేవుడు ఆలోచనల భాగంగా
జీవించలేకపోతున్నాం. దైవిక జ్ఞానంతో జీవించలేకపోతున్నాం. బ్రతిమాలుకుంటున్నాను. ప్లీజ్ ఈ మాటలు వినండి. నా కొరకు నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకొనిన దేవుని కుమారుడు. దాన్నే మళ్ళా ఆయన ఇంకెలాగంటాడంటే, ఇంకొక మాట ఎఫెసీ 5వ అధ్యాయంలో అంటాడు, చక్కని మాట అంటాడు. చూద్దాం, ఒకసారి వెళ్దాం, అక్కడ కూడా తెలుసుకుందాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో, కావున 1, 2 మాటలు 3 మాటలు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను, అంటే మన కొరకు, అక్కడ నా కొరకు అన్నాడే, ఇక్కడ ఏమంటాడు? మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. చూసారా? అప్పగించుకున్నాడు. ప్రభు అప్పగించుకున్నాడు. బలిగాను అర్పణముగాను అప్పగించుకున్నాడు. సిలువ అంటే బలి, అర్పణం, త్యాగం, సమర్పణ. తెలుసా మీకు ఇది? కాబట్టి ఇంకా హెబ్రీయులకు 9వ అధ్యాయంలో కూడా ఆ మాట, ఆత్మ ద్వారా నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు, మీ మనస్సు నిర్జీవ క్రియలు విడిచిపెట్టడానికి, జీవము గల దేవుణ్ణి ఆరాధన చేయటానికి మీ మనస్సాక్షిని సైతము శుద్ధి చేస్తుంది. ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. మనుషులు శుద్ధి చేయబడాలి. దేవుడికి మతాలతో కులాలతో పని లేదు. మతము కులము శుద్ధి చేయబడదు. మనిషి శుద్ధి చేయబడాలి, మనస్సు శుద్ధి చేయబడాలి. నీకు రోగం వచ్చిందనుకంటే, ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి అయ్యా. ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి వెళ్ళామనుకో, ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి వెళ్తే ICU అంటారు దాన్ని. అక్కడ ఒక క్రైస్తవుడు, ఒక ముస్లిము, ఒక హిందువు ఉన్నారు అనుకుందాం ICUలో. వాళ్ళు దేని కొరకు పోరాడతారట? అక్కడ మతపరమైన గొడవైనా, కులపరమైన గొడవైనా ఏమైనా వస్తుందా అక్కడ ICUలో? వాళ్ళు ముగ్గురు పోరాడేది దేని కొరకంటే, కాస్తంత ఊపిరి కొరకు, కాస్తంత జీవము కొరకు, బ్రతకడానికి కావలసిన జీవము, ఊపిరి వాళ్ళకి రావడం కొరకు మౌనంగా, ఏ నోరు మెదపకున్నా, కాలు మెదపకున్నా, కన్ను గీటకున్నా, నోటి పదాలు రాలకున్నా ఆ వైద్యానికి వాళ్ళు అక్కడ లోబడి ఉంటారు. ఆ అధికారానికి అక్కడ లోబడి ఉంటారు. లేదా వాళ్ళకి ఊపిరి అందిందా బ్రతుకుతారు, లేకపోతే మట్టిలో కలిసిపోతారు. అక్కడ లేని వ్యత్యాసం ఇక్కడ ఎందుకు? దేని కొరకు ఈ వ్యత్యాసం అంతా, ఈ బాధ అంతా? దయచేసి ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా ఎంతమందికి ఈ మాటలు మీరు షేర్ చేయగలుగుతారో దయచేసి మీరు షేర్ చేయండి. ఇది చాలా మంచి వర్తమానము, ప్రభు యొక్క వర్తమానం, విలువలతో కూడుకున్న, శిలువ విలువలతో కూడుకున్న వర్తమానం ఇది. ఇలాంటి జ్ఞానం అందరికీ అందాలి. హల్లెలూయా. ఏమంటే మనస్సాక్షిని శుద్ధి చేసేటటువంటి రక్తం ఏదైనా ఉందంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమే.
మనిషి పాపాలని క్షమించేటటువంటి రక్తం ఏదైనా ఉంది అంటే అది యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తమే. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా చేస్తుంది అని యోహాను భక్తుడు చెప్తాడు. యేసు రక్తమే లేకపోతే, ఆ శిలువే గనక యేసు ఎక్కకపోతే, ఆ శిలువలో ఆయన రక్తం కార్చకపోతే ఈ రోజున మనిషి కడగబడేవాడు కాదు, మనిషి పాపాలు క్షమించబడేవి కాదు, మనిషి శిక్ష పోయేదే కాదు, మనిషి యొక్క మనస్సు కడగబడేదే కాదు, పరిశుద్ధపరచబడేదే కాదు. ఇది శిలువ విలువ. తెలుసా మీకు? తెలుసండి మీకు ఇది? ఊరకన బాకాలు ఊదినట్టుగా ఊదుతూ చేస్తూ చాలా బాధాకరమైనటువంటి మాటలు క్రైస్తవులు కానీ, క్రైస్తవేతరులు కానీ, ఇతరులు కానీ, అన్యులు కానీ, సమస్త ప్రజలు, దేశాల్లో నివసిస్తున్న వారు కానీ మాట్లాడకూడదు. దేవునికి, దేవుని క్రియకు, దేవుని త్యాగానికి, దేవుని నామానికి, దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా ఎవ్వరూ మాట్లాడకూడదు. ఇది జ్ఞానం పొందుకున్నంత వరకు మాత్రమే. దాన్ని స్వీకరిస్తే, దాన్ని నమ్మితే నీకు రక్షణ కలుగుతుంది. నమ్మకపోతే శిక్ష కలుగుతుంది ఆటోమేటిక్గా. నమ్మటం వరకే, నమ్మకపోవటం వరకే కానీ వాదించుకోవడం వరకు, వర్ణించుకోవడం కొరకు, వితర్కాలు తెచ్చుకోవడం కొరకు, మనుషులు దూరం అవడం కొరకు మనస్సాక్షి శుద్ధీకరిస్తుంది అయ్యా యేసు రక్తం. మనస్సాక్షిని శుద్ధీకరిస్తుంది. తను తాను అప్పగించుకున్నాడు, నిర్దోషిగా అప్పగించుకున్నాడు, దోషం లేనివాడిగా, పాపం లేనివాడిగా అర్పించుకొని పాపము లేని రక్తము, పరిశుద్ధమైన రక్తము, ప్రభు యొక్క రక్తము. ఆ రక్తము కార్చబడి పాపి యొక్క పాపాన్ని క్షమించి, పాపి యొక్క మనస్సును క్షమించి, కడిగి పరిశుద్ధుడిగా చేసేటటువంటి రక్తము ఎక్కడైనా మనకు దొరుకుతుంది అంటే అది శిలువ దగ్గర మాత్రమే. శిలువను మోసిన, శిలువను ఎక్కిన, శిలువను సహించిన యేసు క్రీస్తు ప్రభు దగ్గర మాత్రమే ఇవి దొరుకుతున్నాయి. ఎక్కడికి పారిపోతావయ్యా? ఎక్కడికి పారిపోతారు? మీ మనస్సులు, మీ జీవితాలు పరిశుద్ధపరచుకోవడానికి ఎక్కడికి పారిపోతారు? మనస్సు మలినమైపోయి పాపంలో కొట్టుమిట్టాడుతూ, చీకట్లో బ్రతుకుతూ, అంధకారంతో, అజ్ఞానంతో బ్రతుకుతూ ఎంతకాలం ఈ కాలాన్ని ఇలాగా వెచ్చేస్తావు, తీసుకొస్తావు, వేస్ట్ చేసుకుంటావు. కాబట్టి ఈ రోజున ఈ దేవుని మాటలు గుర్తుపెట్టుకో. ప్రతి పాపాన్ని కడిగివేసేది, తుడిచివేసేది, ప్రతి పాపిని పరిశుద్ధపరిచేది యేసు ప్రభు యొక్క రక్తము మాత్రమే. హల్లెలూయా. 4వది, శిలువ దగ్గర క్షమాపణ ఉంది. ఏంటట? క్షమాపణ. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. మనిషి ఏం చేస్తున్నాడో మనిషికి చెప్పాను కదా, ఒక పిచ్చి కేక, ఎర్రి. దీని మా వైపు ఎర్రి అంటారు, వెర్రి. దాన్నే అచ్చు భాషలో చెప్పుకోవాలనుకుంటే వెర్రితనం. శిలువను గూర్చిన జ్ఞానము, సువార్తను గూర్చిన జ్ఞానము మనుష్యులకు వెరితనంగా కనబడుతుంది కానీ అది నమ్మువానికి దేవుని
శక్తి, రక్షించబడుటకు దేవుని శక్తి అయి ఉన్నది. తెలుసా మీకు? రక్షణ పొందుకున్నట్టుగా కొనబడుటకు దేవుని శక్తి అయి ఉన్నది. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. అసలు ఏం చేస్తున్నారు? ఎవరిని శిక్షిస్తున్నారు? ఎందుకు సిలువ మోయిపిస్తున్నారు? ఆయన ఎందుకు కొరడాలతో కొడుతున్నారు? ఎందుకు పిడిగుద్దులు గుద్ది ఎవరు కొట్టారో చెప్పమంటున్నారు? ఎందుకు ఉమ్ము వేశారు? ఎందుకు ముళ్ళ కిరీటం పెట్టారు? ఎందుకు పక్కలో బల్లెంతో పొడుస్తున్నారు? ఎందుకు ఎద్దేవా చేస్తున్నారు? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకు తిరస్కరిస్తున్నారు? వీళ్ళకి తెలియదు. ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇప్పుడు దీన్ని విమర్శించే వాళ్ళు కొంతమంది యూట్యూబర్స్లోనూ తర్వాత బయట కూడా ఉన్నారు. మీకు కుటుంబాలు ఉన్నాయి కదా, మీకు భార్య బిడ్డలు ఉన్నారు కదా. మీరు టీవీలోకి వచ్చి మాట్లాడుతుంటే హీరోలు లెక్క కనబడుతున్నారు ఏమో వాళ్ళకి. కానీ తెలుసా, మీ భార్య కానీ మీ బిడ్డలు కానీ మిమ్మల్ని ఇష్టపడరు. ఇలా మాట్లాడితే ఇష్టపడరు. రెండోదిగా వాళ్ళకి భయం పుట్టుకుంటుంది. నీకెందుకయ్యా ఎక్కర్లేంది? ఎవరైనా మాట్లాడితే పదవి కోసమైనా పైసల కోసమైనా ఈరోజు ఏదైనా పని చేస్తారు. అవి ఎలాగూ, ఒకవేళ నువ్వు రాజకీయ వ్యవస్థను నమ్ముకుంటే అవి ఎలాగూ రావు. నీకు ముష్టోడికి వేసినట్టుగా 3 రూపాయలు 4 రూపాయలు 3 కోట్లు 4 కోట్లు ఇస్తే ఇవ్వచ్చేమో కానీ, ఒక 30 లక్షలు 40 లక్షలు ఇస్తే ఇవ్వచ్చేమో కానీ నీకు పదవిని మాత్రం కట్టపెట్టరు. పిచ్చోళ్ళు, ఎర్రితనం ఇది, పిచ్చితనం ఇది. మనుషులు నమ్ముకుంటున్నావు, రాజకీయ వ్యవస్థలు నమ్ముకుంటున్నావు, అసలైన దేవుని నమ్ముకోవట్లేదు. చెప్తున్నా కదా, ఏమట ఏమైనా సరే నీకు ప్రయోజనం కలుగుతుందా? నీ ఇంటి వాళ్ళే నిన్ను క్షమించేటటువంటి తత్వానికి వస్తావు. నీ ఇంటి వాళ్ళు నిన్ను క్షమించరు. ఎందుకు అంటే వాళ్ళకు భయం కలుగుతుంది. నువ్వే పేరు పడిపోతున్నావు, నువ్వే నోరు జారేసుకుంటున్నావు. నీకే రేపు ఉదయాన్ని ఎవరు ఏమన్నా అనకపోతే, ఎవరైనా ఏమైనా అనొచ్చేమని భయం వాళ్ళకి ఉంటుంది. లేదా దేవుడి దృష్టిలో నువ్వు నీ కుటుంబం మనం దొరికిపోతామండి అనే భయము నువ్వు కట్టుకున్న భార్యకి, నువ్వు కన్న బిడ్డలకి ఉంటుందయ్యా. తెలుసా నీకదే? వాళ్ళని ఏదో నువ్వు హాట్ టీవీలో పేలిసినట్టుగా వాళ్ళు మేనేజ్ చేసేస్తావు అనుకోకో. ఎప్పటికైనా వాళ్ళ మాట నువ్వు వినాలి. వాళ్ళని నువ్వు పోషించే కర్తవి. నీ భార్యకు నువ్వు భర్తవి, నీ బిడ్డలకి తండ్రివి. అలాగ కోల్పోయి బాధపడుతున్న వాళ్ళు మన రాష్ట్రంలో ఎంతోమంది ఉన్నారు. దేవుని జ్ఞానానికి, దేవుని ఆలోచనకి, దేవుని సువార్తకి, దేవుని సేవకి, దేవుని రాజ్యానికి విరోధంగా నువ్వు వచ్చి, విమర్శనాత్మకంగా వచ్చి ఎన్ని రకాల హావభావాలు నువ్వు మీడియాలోను ప్రెస్లోను చూపిస్తున్నావే, అవన్నీ నీకు నీ ఇంటికి చుట్టుకుంటాయి. చాలా తప్పు. నువ్వంత జ్ఞానివి కాదు. నీ జ్ఞానం నోరు జారుకోవడానికి తప్ప మనుషులను మెప్పించడానికి కాదు. ఒక్కసారిగా ఆలోచించాయి. కొంతమంది డిబేట్లకైనా వస్తున్నారు. డిబేట్స్ ఆపండి. డిబేట్స్ వద్దు మనకి. డిబేట్స్ ఎందుకు? సువార్త ప్రకటించడమే, ఆత్మల కోసం ప్రార్థన చేయటమే. రక్షణ పొందితే లేకపోతే లేదు. నువ్వు సువార్త చేసావన్న తృప్తి నీకు ఉంటుంది. కాబట్టి ప్రియులారా, క్షమించడం అనేది శిలువ దగ్గరే క్షమించాలి. ఎంత అఘాయిత్యానికి వారు పాల్పడినా మనం క్షమించాల్సిందే. పగ తీర్చుకోవటం దేవుడి పని. పగ తీర్చుకోవటం దేవుడి పని. మనం యేసుప్రభుని చంపుతున్న వాళ్ళనే యేసుప్రభు క్షమించాడు. అలాగే గ్రహం స్టెయిన్స్ గారి యొక్క భార్య తనని తన బిడ్డల్ని చంపిన వాళ్ళని క్షమించింది.
ప్రవీణ్ పగడాల గారి భార్య తన భర్తను చంపిన వారిని క్షమించింది. ఈ క్షమాపణ ఎక్కడ దొరుకుతుందో తెలుసా? చేతకాకో, లేకపోతే వీళ్ళు పిరికి పందలో, లేకపోతే గొర్రెలో, లేకపోతే ఇంకోటో అని అనుకుంటే తప్పండి. నేను ఒక మాట చెప్తాను. బైబిల్లో అన్నదమ్ముల మధ్య గొడవ వచ్చి తన బ్రదర్ని చంపేశాడు, ఓన్ బ్రదరే. కానీ ఆ బ్రదర్ యొక్క రక్తము దేవుడికి మొరపెడుతుంది. దేవుడు తనని అడిగాడు కూడా, నీ సహోదరుడు ఎక్కడున్నాడయ్యా అని అడిగాడు. నేను కాపలాదారినా, ఆడెక్కడున్నాడు? వాడేటంటే చంపేశాడు, చంపి సమాధి చేసి గొయ్యి తీసి పూజ చేశాడు. కానీ దేవుడు మాత్రం వారిని వదలలేదు. తెలుసా? అది దేవుడు చూసుకుంటాడు. దేవుని బిడ్డలుగా క్షమించడం వరకే మేము. ఎందుకు అంటే రేపు ఉదయాన ఎవడో తెలిసి వాడి మీదకి మేము కర్ర కత్తో తీస్తే గనక దేవుడు మమ్మల్ని క్షమించడం అది మాకు నేర్పలేదు. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా సిలువలో కూర్చున్న క్షమాపణ నీకు తెలియాలా? అలాగని ఎవరో ముందుకు రారు కదరా, వీళ్ళు ఫైట్ చేసి గోల్ చేస్తారు. చట్టపరమైనటువంటి అధికారాన్ని ఉపయోగించుకుంటారు. చట్టం అందరికీ ఒకటే. నీళ్ళు పన్ను కానీ, ఇంటి పన్ను కానీ, కుళాయి పన్ను కానీ, లేకపోతే కరెంటు మీటర్ కానీ, లేకపోతే పంచభూతాలకు సంబంధించి ప్రభుత్వాలకు సంబంధించి అధికారం అందరికీ ఒకటే. ఆ దేశాల్లో ఉన్నామంటే ఇల్లు ఎవరికైనా ఉంది ఇంటి పన్ను కట్టాలి, కారు ఉంటే కార్ ట్యాక్స్ కట్టాలి, బట్టలు కొనుక్కుంటే జిఎస్టీ పే చేయాలి. దట్స్ ఓకే. దానికి పే చేస్తున్నాం కాబట్టి దాని తరపున అడుగుతారు ఎవరైనా. చట్టం అధికారం కల్పిస్తుంది కాబట్టి చట్టపరమైన వాయిస్ రేజ్ చేస్తారు. కానీ పగ తీర్చుకోరు. న్యాయం కావాలి అని న్యాయం కొరకు పోరాడతారు. నిజాయితీగా నిలబడుతున్నామని పోరాడతారు. నిజాయితీ తెలియాలి, న్యాయం తెలియాలి. ఎవరికి ఇటువంటి దుర్బుద్ధి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు చేశారు, ఎలా చేశారు, ఎక్కడి నుంచి చేయకూడదంటే గనక వాళ్ళ మీద కఠిన శిక్షలు తీసుకోవాలి. ఇది ఈ చట్టం కల్పించబడింది. దేవుడు అన్నాడు, నాకు ఇచ్చి మీరు శోధించండి అన్నారు. శోధించాలి అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడి దగ్గర న్యాయంగా చట్టపరంగా నిలబడాలి. మీరు ఎందుకు దీవించబడి నేను ఎందుకు ఇవ్వను, మీరు నాకు శోధించాలా. మీరు మంచి పని చేసి శోధించండి. మీరు మంచిగా నాకు ఇస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు మీరు నన్ను అడిగే అధికారం ఉండదు. నేను మీకు హక్కు కల్పించాను అన్నాడు దేవుడు. అలాగే భూమి మీద జీవించేటప్పుడు దేశానికి సంబంధించిన చట్టాలు ఉంటాయి కాబట్టి ఆ చట్టపరమైన అధికారాన్ని ఎవరైనా వాడుకుంటాడు. క్రైస్తవుడైనా వాడుకుంటాడు, ముస్లిం అయినా వాడుకుంటాడు, లేకపోతే హిందువైనా వాడుకుంటాడు. చంపేయండి అతన్ని ఎవడు కూడా ముందుకు వచ్చి ప్రాణాలు పెట్టడానికి ఇష్టపడరు. అది ఒకవేళ అసందర్భంగానో, అనాలోచితంగానో, అజ్ఞానంగానో, ఒకవేళ అనుమానాస్పదంగా గనక ఆయన మరణించగలిగితే, ఆయన రక్తము భూమిని చిందించబడినప్పుడు అందరం అన్నదమ్ములమే కదండి. మీ పెదనాన్న పిల్లడు చచ్చిపోతే నువ్వు ఎందుకు వెళ్తావు? వాడికి నీకు బోల్డని చావు వస్తే ఏం చేస్తావు? వెళ్తావా? అదే నీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే వాడు వస్తాడా రాడా? నీ వీధిలో ఎవరైనా చనిపోతే వెళ్తావా వెళ్ళవా ఫంక్షన్కి? ఎందుకు వెళ్తున్నావు? నీ మతం వేరు కదా, నీ కులం వేరు కదా, నీ అభిమతం వేరు కదా. నువ్వెక్కడ జీవిస్తున్నావో అందరూ ఆ కాలనీలో కానీ, ఆ ఊరిలో కానీ, ఆ వార్డులో కానీ, నీ గృహంలో కానీ, నీ వంశంలో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ బంధువుల్లో కానీ, నీ స్నేహితుల్లో కానీ ఎవరైనా ఒకవేళ మరణిస్తే కనుక ఆ ఇంటికి వెళ్ళి పరామర్శించి కాసేపు కూర్చుని ధైర్యం చెప్పి వస్తాం.
ఎందుకు అంటే కలిసిమెలిసి బతుకుతున్నాం కాబట్టి. అలాగే ఒక కమ్యూనిటీలో ఎవరికైనా సరే అంటే మాకు ఒకటి, ఇది క్రీస్తు సంఘం అంటే, యేసు ప్రభు సంఘం అంటే దేవుని కుటుంబం అని ఒక అర్థాన్ని ఇచ్చేటటువంటి, ఒక భావన కల్పించేటటువంటి అర్థం. దేవుని కుటుంబం ఇది, పెద్ద కుటుంబం ఇది. ఇందులో ఒక కుటుంబంలో ఒకరు అనుమానాస్పదంగా చనిపోయి రక్తం చిందించబడి క్రూరమైన చావు చనిపోతే ఎవరికి బాధ ఉండదండి? ఎవరికి బాధ ఉండదు చెప్పండి? ఏడ్చాం ప్రభువా ఇలా జరగకూడదని ఏడ్చాం. ఆ భార్య బిడ్డల్ని, అతని భార్య బిడ్డల్ని దీవించండి అయ్యా, కాయండి అయ్యా, బెదిరింపులు వస్తున్నాయట, వారిని నీ రక్షణలో ఉంచండి అయ్యా అని ఏడ్చి దేవుడు కావాలి. వాళ్ళు ఎవరో మాకు తెలియదు, కానీ ఒక కుటుంబీకులు, ఒక కుటుంబానికి, ఒక కమ్యూనిటీకి చెందిన వారం, ఒక విశ్వాసంతో బతుకుతున్న వారం, ఒకే బోధ చేస్తున్న వారం, సేవకులం, సంఘస్థులం, దేవుని బిడ్డలం, దేవుని కుటుంబీకులం, దేవుని కుమారులం. బాధ ఉండదా ఎవరికైనా? ఏమండి, ఒకవేళ ఇందిరాగాంధీ చనిపోయింది, రాజీవ్ గాంధీ చనిపోయింది, ఏడ్చాం. ఎన్టీ రామారావు గారు చనిపోయారు, ఏడ్చాం. వైఎస్ఆర్ గారు చనిపోయారు, కొన్నాళ్ళ మేము భోజనం చేయలేదు, ఏడ్చాం. ఎందుకు? అందరం మనుషులం, ఒకే దగ్గర బతుకుతున్నాం. అలాంటిది క్రైస్తవ సంఘాల్లో నాయకులు కానీ, సేవకులు కానీ, సంఘస్థులు కానీ చనిపోతే ఏడుపు వస్తుంది, బాధ వస్తుంది. కానీ ప్రతీకారం తీర్చుకోవడానికి ముందుకు రాక, ప్రభువా నువ్వు శిలువ మీద వాళ్ళని క్షమించావయ్యా, వీరేం చేస్తున్నారో వీరికి ఆ జ్ఞానం లేదు, ఒక వెరిలో ఉన్నారు, ఒక ముసుగులో ఉన్నారు, ఒక అజ్ఞానంలో ఉన్నారు, ఒక చీకట్లో ఉన్నారు, క్షమించిందయ్యా, నిశ్చితమైతే వాళ్ళని వెలుగులోనికి రప్పించండి, సిలువను అర్థం చేసుకోవడానికి, ప్రభువుని అర్థం చేసుకోవడానికి. ఆ క్షమాపణే కదా అక్కడ. నిశ్చయముగా ఆయన దేవుని కుమారుడైన ఒక శతాధిపతి, ఆయన్ని చంపడానికి అధికారిగా వెళ్ళేటువంటి ఒక అధికారి మారిపోయాడు. అక్కడ ఆ అధికారి తెలుసుకున్నాడు, నిశ్చయముగా ఆయన దేవుని కుమారుడే, నిజముగా ఆయన దేవుని కుమారుడే అని తెలుసుకున్నాడు. లూకాసు 23:34 మాట ఉంటుంది, ఆ క్షమాపణ, ఆ ప్రేమ నేను ఎక్కడ ఎవరి దగ్గర చూడలేదు. ఆయన చనిపోతుంటే భూమిలో మార్పులు, భూకంపం, చీకటి కమ్మకూలం, ప్రళయంలాగా వచ్చేసింది. అక్కడ నీతిమంతుని రక్తం చిందించబడటం, ఒక ప్రళయం వస్తుంది, అది తట్టుకోలేరు. ఆ చీకటి ఎలాగొస్తుందో, ఆ భయంకర భూకంపం ఎలాగొస్తుందో, ఆ ప్రభావం ఎలాగొస్తుందో, ఇది ఆలోచన చేసిన వారికి, ఇది ఆచరించిన వారికి ఖచ్చితంగా ఈ భూకంపాలు కలుగుతాయి. ఇది శాపం కాదు, ఇది సత్యం. సత్యం. ఒక మనిషిని నీ చేతనైతే ప్రేమించు, నీ చేతనైతే సహాయం చేయి తప్ప కానీ ఎప్పుడు కూడా నీ చేతులతో చంపమాక, ఎప్పుడు చేతులతో చంపమాక, అజ్ఞానంతో చంపమాక, ఆక్రోషం, ఆవేశంతో చంపమాక. ఇంకెలాంటి పనులు భారతదేశంలో జరగడానికి వీల్లేదు, యేసు నామంలో వీల్లేదు. హల్లెలూయా. క్షమించబడటం అనేది శిలువ దగ్గరే జరిగింది. 5వ మాట, ప్రేమను కనపరిచాడు. రోమిలికి రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము 8వ వచనంలో, ఇవన్నీ తెలుసుకోండి అయ్యా, ఇవన్నీ తెలుసుకోకుండా
ఈ టీవీ వాళ్ళు కూడా, న్యూస్ రిపోర్టర్స్ కూడా, మన న్యూస్ రిపోర్టర్ అది, బైబిల్ రిపోర్టర్ కాదు కదా, బైబిల్ స్కాలర్ కాదు కదా. నీకు ఎక్కడ భూకంపం వచ్చిందో, ఎక్కడ తుఫాను వచ్చిందో, ఎక్కడ తీవ్రవాదులు పడ్డారో, ఎక్కడ ప్రభుత్వం కూలిందో, ఎక్కడ స్కీములు ఇస్తున్నారో, ఎక్కడ ఏ ప్రాంతంలో ఏం జరుగుతుందో, ఇలాంటివన్నీ న్యూస్ కింద ఇవ్వాలి. అవి న్యూస్ ఛానల్స్. భక్తి ఛానల్స్ వేరే. ఆ భక్తి ఛానల్స్లో ఏ దేనికి సంబంధించిన భక్తి, ఆ భక్తి తాలూకా పాటలు మాటలు వస్తాయి. నీ న్యూస్ ఛానల్స్కి, నీకు భక్తి ఛానల్స్కి సంబంధం ఏంటి? అందుకోసం మీ వల్లే తప్పులు జరుగుతూ ఉండొచ్చు. నేను నింద ఇట్లేదు. నువ్వు న్యూస్ కలెక్ట్ చేసుకో, న్యూస్ అడుగు. పొలిటికల్ న్యూస్ ఉంది, స్పోర్ట్స్ న్యూస్ ఉంది, సినిమా న్యూస్ ఉంది, న్యూస్ అన్నీ వస్తాయి. ఏ న్యూస్ పేపర్లోనైనా సరే క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి బోధ రోజు వస్తుందా? హిందువులకు సంబంధించిన బోధ రోజు వస్తుందా? ముస్లింలకు సంబంధించిన బోధ రోజు వస్తుందా? యు ఆర్ నాట్ కవరింగ్ దెమ్. అవి కవర్ చేసినప్పుడు అడుగు, మేము కూడా ఇది కూడా కవర్ చేస్తున్నామండి అనేటప్పుడు అడుగు. కానీ నువ్వు నలుగురిని తీసుకొచ్చి అలా అక్కడ లేవీలు కానులు ఎక్కడ ఉంది, ఇల్లు ఎక్కడ ఇలాగ ఉంది, అలా అక్కడ అలాగ ఉందంటే 34 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను. 36 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను. ఎక్కడ ఇంకా ఏది ఉందో నాకే సరిగ్గా తెలియదు, నా బోటి వాళ్ళకే సరిగ్గా తెలియదు. ఏం తెలుసయ్యా నీకు? న్యూస్ రిపోర్టర్స్ న్యూస్ చెప్పుకోండి, యూట్యూబర్స్ కానీ న్యూస్ రిపోర్టర్స్ కానీ మతస్థులను కానీ, క్రైస్తవులను కానీ, హిందువులు కానీ, ముస్లిమ్స్ని కానీ మీరు డిబేట్స్ పిలవద్దు. దయచేసి దండం పెడుతున్నాను, ఒక బ్రదర్గా మీకు చెప్తున్నాను. దానివల్ల అనర్థం వస్తుంది. లేదా మీరు రాజకీయ పార్టీకి వెళ్ళి, తెలుగుదేశం వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని, వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళని, బీజేపీ వాళ్ళని, లేకపోతే ఇంకా జనసేన వాళ్ళని, లేకపోతే ఇంకొకరిని కూర్చోబెట్టి మీరు డిబేట్స్ పెట్టుకుంటే అది రాజకీయ చర్చ అవుతుంది, మీకు న్యూస్ పనికి వస్తుంది. కానీ ఇలాగా క్రైస్తవులతో లేకపోతే హిందువులతో, ముస్లిమ్స్తో మీరు దయచేసి ఎప్పుడు కూడా డిబేట్స్ పెట్టకండి. దానివల్ల అనర్థాలు జరుగుతున్నాయి. కుటుంబానికి వెన్నుముక్క లాంటి భర్తలను కోల్పోతున్నారు సహోదరులు, ప్రాణాలు కోల్పోతున్నారు, ప్రాణం మీదకి తెస్తున్నాయి. హల్లెలూయా. భక్తి ఛానల్స్ అయితే చెప్పండి, తప్పు కాదు. న్యూస్ ఛానల్స్ వారు మాత్రం దీన్ని టచ్ చేయకండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఏం మాట ఉంటుందంటే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఇవన్నీ తెలుసుకోండి. ఈ రెఫరెన్స్లో కూడా చెప్తున్నాను మీకు. ఈ రెఫరెన్స్లనే తెలుసుకుంటే మీకు మంచిది కదా. దేవుడు ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు మనకి. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎక్కడ చచ్చిపోయాడు? సిలువలో చచ్చిపోయాడు. సిలువ మీద ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడి తన ప్రాణం అనేది పణంగా పెట్టాడు. అంటే సిలువ దగ్గర ఏం కనిపించింది అంటే దేవుని ప్రేమ కనపడదు. వాస్తవంగా ఆయన చనిపోవడం కాదు, మనం చచ్చిపోయాం. ఏమంటాడా? ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే, పాపములో చావులో మనమున్నాము. పాపములో చావులో మనము ఉన్నాము. అర్థమైందా? పాపంలో మనం ఇంకా ఉండగానే మన కొరకు చచ్చిపోయాడు ఆయన. అది తన ప్రేమ. పాపి కొరకు ప్రాణం పెట్టిన, పాపిని ప్రేమించి ప్రాణం పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే గనక యేసు దేవుడే తప్ప ఇంకొకరు లేరు. అది సిలువ విలువ.
నీ పాపాలని క్షమించడం, నిన్ను క్షమించడం సిలువ దగ్గర జరిగింది. నిన్ను ప్రేమించడం, నీ కొరకు చనిపోవటం సిలువలోనే జరిగింది. నువ్వు చూపిన తిరస్కారము, నువ్వు చూపిన వ్యతిరేకత, నువ్వు అవమానం, నువ్వు చేసిన అవమానం సిలువ దగ్గర జరిగింది. ఎన్ని భరించాడు అంటే కేవలం సిలువను సహించటం ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. ఆరోజుగా విధేయత చూపించాడు. విధేయత ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయము 7-8 వచనంలో విధేయత మరణమగునంతగా విధేయత చూపించాడు. తన రాయల్టీ వేరే, తన ఎక్కడి నుంచి వచ్చిన సృష్టికర్త అయిన తన యందు సృష్టి చేయబడింది. తన కొరకు తనకు ఒక ప్రత్యేకమైన మహిమ ఉంది. ఆ సృష్టికర్త అయిన దేవుడే, ఆది యందున్న దేవుడే, వాక్యమై ఉన్న దేవుడే యేసు అను పేరుతో ఈ లోకానికి రావటం జరిగింది. తన మహిమను విడిచిపెట్టి రిక్తునిగా ఈ లోకానికి వచ్చి తన్ను తాను తగ్గించుకొని మరణమగునంతగా విధేయుడయ్యాడు. కాబట్టి ఆయన చనిపోయి తిరిగి మరలా లేచాడు. పునరుత్థాన దినాన ఈ మాటలు చెప్తాను. అయితే ఆయన దేవుడిగా నిరూపించుకున్నాడు. కానీ ఆయన మరణమగునంతగా విధేయత చూపించాడు కదా. హల్లెలూయా. చదువుతా ఒకసారి 2వ అధ్యాయము 7-8 వచనాలు. ఫిలిప్పీ పత్రిక చదువు. वरन अपने आप को ऐसा शून्य कर दिया और दास का स्वरूप धारण किया. దాసుని స్వరూపం ధరించాడు, మనుష్యుల పోలికగా పుట్టాడు, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. मनुष्य के रूप में प्रकट होकर अपने आप को दीन किया. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా और यहाँ तक कि आज्ञाकारी रहा कि मृत्यु, हाँ क्रूस की मृत्यु भी सह ली. అనగా తన్ను తాను అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుగా. అందుకొరకే పరలోకంలో గాని, భూమిలో గాని, భూమి క్రింద గాని, లేకపోతే ఎక్కడైనా సరే అన్ని నామాల కన్నా పైనామం ఆయనకి ఇయ్యబడింది. ప్రతి వాని మోకాలు యేసు నామంలో వంగునట్లు, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లు, యేసు క్రీస్తే ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా ఆయనకు అనుగ్రహించాడు. అంటే నువ్వు యేసుని ప్రభుగా ఒప్పుకున్నప్పుడే నువ్వు దేవుణ్ణి ఒప్పుకున్నట్టు. అంతేగాని మా దేవుడండి, మీ దేవుడండి, ఆ దేవుడండి అని అనకూడదు. ఇక్కడ దేవుడు ఒక్కడే. యేసుని ప్రభువుగా ఒప్పుకోవాలి, యేసుని రాజుగా ఒప్పుకోవాలి. అర్థమైందా? యేసుని దేవుడిగా ఒప్పుకోవాలి. అప్పుడే నీకు దేవుడు అనేవాడు యేసు రూపంలో దొరికాడు. ఒప్పుకోవాలి, మోకాలు వంగాలి, నోరు ఒప్పుకోవాలి, హృదయంలో యేసుని ప్రభువుగాను రాజుగాను అంగీకరించుకోవాలి. ఆయన ఎంతటి వాడో ఇక్కడ చెప్పబడింది. మరణమగునంతగా శిలువ మరణం అంటే కఠినమైన మరణము, క్రూరమైన మరణము. శిలువ మరణమగునంతగా ఆయన విధేయత చూపించాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. అదే శిలువ విలువ. అర్థమైందా? ఇలాగ ఎవరైనా మన కోసం చేశారా? చెప్పండి, చూపించండి, పోను తెలియచెప్పండి, ప్రకటించండి, పోను. అందుకోసం మేము సువార్త ప్రకటిస్తున్నాం. అందుకోసం యేసు నమ్ముకుని నేను చెప్తున్నా. దానికోసం తల్లి ఎవరు, తండ్రి ఎవరు, మొదట ఎవరు, చివరెవరు? దేవుడే సృష్టికర్త అండి. మొదటివాడు ఆయనే. నేను చెప్పిన మొదటివాడు నేనే, కడపటివాడిని
ఐ ఆమ్ ద బిగినింగ్, ఐ ఆమ్ ద ఎండింగ్, ఐ ఆమ్ ద ఆల్ఫా, ఐ ఆమ్ ద ఓమేగా. ఆయనకన్నా ముందు ఎవరు లేరు, ఆయనకన్నా తర్వాత ఎవరు ఉండరు. ఇంకా అప్పుడు ఎప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగింది, ఏం జరిగింది? నో, గాడ్ వాజ్ ఇన్ ద బిగినింగ్, గాడ్ విల్ బి అట్ ద ఎండింగ్. ఆయనకి అంతము లేదు, ఆయనకి ఆది కూడా లేదు. ఇవి తెలియకున్నా ఊరకనే కొట్టుకొని తిట్టుకొని నానా రకాలుగా మనుషులు చంపుకునేంత వరకు వచ్చేసింది వ్యవహారం. సిలువ విలువ ఏంటంటే విధేయత, తగ్గింపు. ఎందుకో తెలుసా ఆయన తగ్గాడు, ఎందుకు విధేయుడు తెలుసా? దేవుడయ్యుండి కూడా నువ్వు ఆయన నామాన్ని ఒప్పుకుంటావని, ఆయన నామంలో మోకరిస్తావని, ఆయన ఎదుట మోకరిస్తావని, రేపు ఉదయాన్న ఆయన రాజ్యంలో శాశ్వత కాలం నిత్య జీవాన్ని అనుభవించాలంటే ఇది తప్పదు. యేసే ప్రభువుని ఒప్పుకోవాలి, చెప్పుకోవాలి. లేకపోతే ఇంకా మనకి దిక్కు దిమానం లేదు. ఇక్కడ ఉండదు, అక్కడ ఉండదు. ఆ తర్వాత ఆయన అంగీకరించడు. అక్కడ నువ్వు నన్ను ఒప్పుకోలేదు, నువ్వు నన్ను అంగీకరించలేదు. అదే ఎవరు నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష అంటే అదే. ఏ ఒక్కరు నశించకూడదని ఆయన ఆశ. చివరిగా 7వ మాట చెప్తున్నాను, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఏమాట? పరిశుద్ధత కలిగి. మనిషికి పరిశుద్ధత ఎక్కడ వచ్చింది అంటే సిలువ దగ్గర యేసు ప్రభువు కార్చిన రక్తంలోనే పరిశుద్ధత అనేది కలిగింది తప్ప ఇంకొక దగ్గర కలగలేదు. అది ఎఫెసీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయంలో చెప్పుకుంటూ వస్తాడు. కానీ ఏంటంటే అదంతా చదువుకోండి. 19 నుంచి 22 వర్షాల్లో, కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులు ఉండగా పరిశుద్ధులతో ఏకపట్నస్తులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మొనరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద కట్టబడుచున్నారు. రైట్, ఓకే అండి. అక్కడ చూసారా, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మూలంగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు. ఇది పరిశుద్ధత. సిలువ దగ్గర పరిశుద్ధత. ఇక్కడ ఏంటంటున్నారంటే ఏమన్నాడంటే, ఇంకను చూసారా 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో అంటే దేవుడు కరుణా సంపన్నుడైండి మనము మన అపరాధములకు చచ్చిన వారమైనప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుకుడు బ్రతికించాడు. ఏమండి, మనం చచ్చిపోయాం, పాపంతో చచ్చిపోయాం, పాపంలో చచ్చిపోయాం. కానీ యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ, కృప మనకు రావడంతో మనం పరిశుద్ధులమయ్యాము. చచ్చిపోయిన వారికి జీవం కలిగింది. దేవుడు మనల్ని మరలా బ్రతికించాడు. ఎలా బ్రతికించాడంటే ఆ చీకటి తీసివేసి, ఆ చావు తీసివేసి, ఆ చావును ఆయన జయించి, ఆయన రక్తంలో మన పాపాలను కడిగి పరిశుద్ధులుగా చేసి మనల్ని తన కృప ద్వారా రక్షించి ఇప్పుడు మనల్ని పరిశుద్ధులుగా చేశాడు తన రక్తం ద్వారా. కాబట్టి మనం పరిశుద్ధ జనాంగం అయ్యాం. మనం ఏమయ్యాము? పరిశుద్ధ జనాంగం అయ్యాం, పరిశుద్ధ దేవాలయం అయ్యాం. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో అదే మాట చెప్తాడు. చివరిగా మాట చెప్పి ముగిస్తాను. 1వ అధ్యాయము 6-7 మాటలు అనుకుంటా బహుశా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చదువు. ఓకే, ఎస్, 6వ మాట. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపం నుండి మనల్ని విడిపించిన వానికి. అది అర్థమైందండి మీకు? మన పాపముల నుండి
మనలను తన రక్తము వలన విడిపించాడు లేక విమోచించాడు. హల్లెలూయా. కడిగాడు, పరిశుద్ధపరిచాడు. అది ఇప్పుడు ఏం చేయబడ్డా మనం? విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. యాజకత్వం అంటే పరిశుద్ధతో కూడుకున్నటువంటి, వ్రతాలతో కూడుకున్నటువంటి, యజ్ఞాలతో కూడుకున్నటువంటి, లేక త్యాగముతో కూడుకున్నటువంటి ఒక జీవితం. యాజక సమూహం, పరిశుద్ధమైన జనాంగం, అభిషేకించబడిన జనాంగం, ప్రత్యేకించబడిన జనాంగం, ప్రతిష్ఠించబడిన జనాంగం, పరిశుద్ధమైన జనాంగం. హల్లెలూయా. ఇది సిలువలో వచ్చింది, ఇది సిలువ దగ్గర దొరికింది. కాబట్టి ప్రియులారా, యేసే గనక సిలువ మరణము పొందకపోతే, గుడ్ ఫ్రైడే అనేది లేకపోతే, ఈ రోజున మన జీవితాలు ఇంకా చీకటిలోను పాపములోను కొట్టుమిట్టాడుతూ ఉండేవి. కానీ అవన్నీ తీసివేశాడు దేవుడు. నువ్వు నేను చేయవలసిన పని ఏంటో తెలుసా? ఇప్పుడు 2 పనులు చేయాలి. ఈ పరిశుద్ధత కావాలంటే, పరలోకం కావాలంటే, మొదటగా నువ్వు చేసిన తప్పులన్నీ కూడా ఆపేయాలి. దొంగతనం కానీ, అబద్ధం కానీ, హత్యలు కానీ, అసూయ కానీ, లేకపోతే ప్రభువుకి ఆయాసకరమైన పనులన్నీ మానేసేసి వాటి నుంచి తప్పుకొని దేవుడి వైపు తిరగాలి. రెండవదిగా పూర్తిగా యేసు ప్రభుకి నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. అప్పుడే ఈ గుడ్ ఫ్రైడే యొక్క విలువలు, సిలువ విలువలన్నీ నీలో నెరవేర్చబడతాయి. ఎన్ని మాటలు చెప్పానండి? 7 మాటలు. 1, అపమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి, తిరస్కరించాలి, వ్యతిరేకత నిర్లక్ష్యం చేసుకోవాలి. ఇంకా సిలువను సహించాలి. తిరస్కారం, వ్యతిరేకత పక్కన పెట్టాలి. ప్రాణాన్ని విసిగించే వ్యతిరేకత వచ్చినా సరే పక్కన పెట్టాలి. రెండోది, నలుగగొట్టబడాలి, పోరాడాలి. మూడవదిగా సమర్పించుకోవాలి. నాలుగవదిగా క్షమించాలి. ఐదవదిగా ప్రేమ కనపరచాలి. ఆరవదిగా విధేయత చూపించాలి. ఏడవదిగా పరిశుద్ధత కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా సిలువ విలువలు. సిలువ దగ్గర దొరికినటువంటి గొప్ప విలువలతో కూడిన చాలా మంచి అనుభవాలు. కాబట్టి ప్రియులారా, ఈ రోజున నువ్వు ప్రభువుకి దూరంగా ఉంటున్నావా? ఎంత దూరంగా ఉన్నా సరే దేవుడు నిన్ను, ఎంత ఘోర పాపివైనా సరే దేవుడు నిన్ను క్షమించడానికి, ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన సిలువ దగ్గరకు వస్తావా? మత్తయి 11:28 ఏం చెప్తుందో తెలుసా? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను. మీకు సమాధానం, మీకు సంతోషం, మీకు క్షమాపణ, మీకు పరిశుద్ధత, మీకు పరలోకం, మీకు నిత్య జీవం నేను ఇస్తాను, రండి అని యేసు ప్రభు పిలుస్తున్నాడు. ఆ పిలుపుని అందుకుంటావా ప్రియ సహోదరుడా, సహోదరి? అలా అయితే నీ కొరకు చిన్న ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. నా భార్య పాస్టర్ గారు నేను వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట తాను వేడుకుంటున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదికి కారణభూతులని గారు మేము నామలో స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, ఈ దినం గుడ్ ఫ్రైడే దినంలో తండ్రి ప్రభా, అయా తండ్రి నీ సిలువ మరణం ప్రభా స్మరణిస్తాం తండ్రి. దేవానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభా, మీ దాసు ద్వారా
అయ్యా నీ సిలువ ఒక విలువను గురించి ప్రభా తెలియచేసిన విధానికి స్తోత్రాలు తండ్రి ప్రభా. దేవా ఈ సిలువ ఒక విలువ ఒక జ్ఞానంను ప్రభా మా అందరికీ అయా ప్రభా ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి ప్రజల కొరకు ప్రభా నీ ఒక సిలువ ఒక విలువ ఒక జ్ఞానం తెలుసుకోవాలి తండ్రి ప్రభా. దేవా యేసయ్యానికి స్తోత్రాలు. మా అందరి కొరకు ప్రభా సిలువ పైన ప్రభా అయా తండ్రి అవమానాన్ని భరించో తండ్రి ప్రభా, అవమానం తిరస్కరించో తండ్రి ప్రభా. అయా తండ్రి నీ సిలువలో తండ్రి ప్రభా అయా తండ్రి మాకు నీ ప్రేమ దొరుకుతుంది ప్రభా. అయ్యా నీ సిలువలోనే తండ్రి మాకు క్షమాపణ దొరుకుతుంది తండ్రి. అయ్యా నీ సిలువలోనే తండ్రి ప్రభా అయా మా పాప క్షమను దొరుకుతుంది తండ్రి. అలాగే నీ పరిశుద్ధత దొరుకుతుంది తండ్రి ప్రభా. అలాగే తండ్రి యేసయ్యా నీ ప్రేమ అయా ప్రభా నీ సిలువ దగ్గర మాకు దొరుకుతుంది తండ్రి యేసయ్యా. దేవా మా అందరి కొరకు మరణించో తండ్రి. అయా ఎప్పుడుతో ప్రభా మే పాప ఊపిలో అయా పడి ఉన్నప్పుడు ప్రభా దేవా అదే టైంలకు ప్రభా మా అందరి కొరకు లోకంలోకి వచ్చావు తండ్రి యేసయ్యా. అయా ఈ యవ్వన కాలం రక్తంలో ప్రభా మా అందరి కొరకు ఆ సిలువ పైన ప్రభా నువ్వు కార్చో తండ్రి. నీ అమూల్యమైన రక్తంతో ప్రభా మమ్మల్ని కొన్నావ దేవానికి స్థితి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి ప్రభా. ఈ వాక్యం ద్వారా ప్రభా ఎంతో మంది తండ్రి యేసయ్యా ఈ ఆన్లైన్ ద్వారా నీ వాక్యం విన్నారో తండ్రి ప్రభా. ప్రతి బిడ్డనే ప్రభా పేరు పేరునే దీవించని, ఈ వాక్యం ద్వారా బలపరిచని, వాక్యంలో స్థిరపరిచని తండ్రి యేసయ్యా. అయా నీ సిలువకు జ్ఞానం తండ్రి ప్రతి ఒక్క బిడ్డకి దయచేయని, దీవించి ఆశీర్వదించని ప్రార్థిస్తుంది తండ్రి. అలాగే ప్రభా సంఘంలో జతపరచని ప్రతి బిడ్డను ప్రతి కుటుంబికిని పేరు పేరుని దీవించను, ఆశీర్వదించను తండ్రి ప్రభా. అలాగే తండ్రి మీ దాసుకుర బలపరచండి, ఇంకా బహుబలంగా సేవల ప్రభా ప్రపంచంలో సేవల బలంగా వాడుకోమని ప్రార్థిస్తుంది తండ్రి. అలాగే తండ్రి ఈ దినం తండ్రి ప్రపంచంలో తండ్రి ప్రభా ఈ గుడ్ ఫ్రైడే జరిపిస్తున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబికిని ప్రభా పేరు పేరున దీవించి ఆశీర్వదించని ప్రార్థిస్తుంది తండ్రి. సమస్త మహిమగంత ప్రభావం మీ నామ అర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానం కూడిన మనకందరకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడిపించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు మై ఫ్రెండ్స్. దేవుడు మిమ్మల్ని దీవించగాక. ఈ సందేశాన్ని మీరు మీ టైమ్ లైన్స్లో షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి యూట్యూబ్ లింక్ అయినా లేకపోతే ఫేస్బుక్ లింక్ అయినా ఫార్వర్డ్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. దేవుడు మిమ్మలను మనలందరినీ అత్యధికంగా దీవించి ఆశీర్వదించిన కాక. ఆమేన్. హ్యాపీ గుడ్ ఫ్రైడే. హల్లెలూయా. గాడ్ బ్లెస్.